ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్కు కారణం. సిగరెట్, మందు తాగకండి, క్యాన్సర్తో పోతారు. ఏంది గిట్లా నడింట్లో కూర్చున్నావు? నీ కొడుకింటికి పోయి సావచ్చు కదా. నీకు సాగరి చేయలేక చావు జత్తన్నా. దిక్కుమాల సంత నా గండాన దాపురించిండ్రు. ఎప్పుడు సావత్తుందో ఏమో, నేను ఎప్పుడు మనశ్శాంతిగా ఉంటానో ఏమో. ఏంది బిడ్డ గట్లంటున్నావు? వీడు నా కొడుకు కాదా? ఇది నా ఇల్లు కాదా? ఏంది నీ కొడుక? నీకు పుట్టిండా? మోసినవా ఏమో కన్నట్టు చేస్తాను. నీ కొడుకు ఆడ దాపురించుండి పో, పోయి సావు. నీ కొడుకట నీ కొడుకు, నా కొడుకు, నా ఇల్లు అని మాట్లాడతావు. మా తోడబుట్టినక్క పోతూ పోతూ సంటి పిల్లోని చేతిలో పెట్టి చనిపోయింది. మా బావ వేరే పెళ్లి చేసుకుంటే అది వచ్చేది మంచిగా చూస్తుందో చూడదో అని నా దగ్గర మాట తీసుకుంది మా బావని పెళ్లి చేసుకోమని. మా అక్కకి ఇచ్చిన మాట కోసం చిన్న వయసులోనే మా బావని పెళ్లి చేసుకుంటా. సీన్ గాడు కడుపులో పడంగానే మా బావ చనిపోయిండు. వాళ్ళిద్దరిని పెంచి పెద్ద చేసి ఇంతొల్లం చేసిన నా కష్టం నీకేం తెలిసే? నా బాధ నీకేం తెలిసే? ఇన్ని మాటలు అంటున్నావు, నీకు నోరేలాస్తుంది? ఓ నువ్వుగాక సాధినవుతి సాధినా అని మాట్లాడతాను. ఎవరికి తెలివై నీ కథలు. బావ మీద మోజుపడి అక్కను చంపినవు కావచ్చు. బావ మీద మోజు తీరినాక ఆస్తి కోసం బావని కూడా చంపినవు కావచ్చు. సాధినా అని మాట్లాడుతాంది ఏం తెలియనట్టు. ఇప్పుడు నా మొగడిని కూడా ఏం చేయాలనుకుంటానా? చేసి చేసి సస్తానం నా మొగడు. నేను పో కన్న కొడుకు కూడా దాపరించాడు కదా, పోనాడు. నా మొగడిని కూడా నాకు కాకుండా చేస్తున్నావు కాదే. చిచి ఏం నోరే, నోట్లో పురుగులు పడతాయి. నువ్వు వచ్చే నుంచే దరిద్రం ఇంట్లో ఉన్నది. నా బంగారం వస్తుంటే నా కొడుకును నీకు ఇచ్చి పెళ్లి చేసిన, మన జీవితం నాశనం చేసిన. నీకున్నాయి అలవాట్లు. నీ అసలు తల్లి లెక్క కాదాయే, తల్లి లెక్క నన్ను చూస్తున్నావే. ఏం అలవాట్లు ఉన్నాయే నాకు? వాడు అటు పోగానే పోయి బజార్ల పన్న తిరుగుతావు. దౌడలు దౌడలు వస్తుందా ఏమనుకుంటున్నావు? నోరు లేదా? నీ బావ చంపినవని అందరూ మాట్లాడింది, అందరూ చెప్తేనే కాదే నాకు దొరికేది. మరి లేకపోతే నాకంటే చూడాలి. మేము లేనప్పుడు నువ్వే మెలక పెడతావు. ఎవరికే మెలకనే? తల్లి లెక్క కాదా? తిండి పెట్టకపోతే తల్లి లెక్క మాట్లాడతాను అరే నువ్వు. తిండి పెట్టినా కొద్దే అమ్మా నా తిండి తినుకుంటే నన్ను ఎట్లా అంటే రంకట రంకు. నువ్వు నేర్చినవే రంకు. అయ్యో ఏమైంది అత్తమ్మా? ఏమైంది?
అక్క ఇట్లా ఏమన్నా అన్నదా? తిట్టింది దాని నోట్లో, మనోడ నోటికి వచ్చింది పోనీయలేదు. ఇట్లా అత్తమ్మ కూసో, ఏడవకు. ఏమైంది అత్తమ్మ? ఏం కూడా పెట్టుకున్నారు? ఏమనలేదే, నేను ఆడ కూర్చున్నా, వచ్చి నోటికి వచ్చింది తిట్టింది. అది ఊకున్న కొద్ది బాగా ఎక్కువ చేస్తాను అత్తమ్మ. ఈయనైతే రాని దాని సంగతి చెప్తాడు, నువ్వు ఏడవకు. వద్దు బిడ్డ, వానికి కోపం ఎక్కువ, మళ్ళీ లేనిపోని గడవలు చెప్పకు బిడ్డ, వానికి వద్దు. సరే తీ అత్తమ్మ, చెప్పంతి. అన్నం వేసుకత్తా, అన్నం నేను. వద్దు బిడ్డ, నేను ఎప్పుడు తినా, జర ఆయనాక తింటా. సరే నీ ఇష్టం. అండినా అన్నం కూర. ఏమైందమ్మా అంత డల్లుకున్నావు? ఏం లేదురా, మంచిగానే ఉన్నా. ఎటు పోయినవురా ఇవ్వని దాకా? ఇక ఈ దోస్తుల దగ్గరికి పోయి వచ్చిన. సీనా, ఏదన్నా పని చూసుకుంటే ఏమవురా, ఉట్టిగానే తిరగబడుతుంది. ఎన్ని రోజులు అన్న మీద ఆధారపడి ఉంటావు? ఏం చేయమంటావమ్మా, నాకు ఆచారం మంచిగా లేదు. వాళ్ళు కంపెనీ ఎత్తేసిరి, నా సొంత ఎంతమంది రోడ్డు మీద పడ్డారు. ఇక భూపాలపల్లి కాడ ఫైనాన్స్ కంపెనీలో పని ఉందట, రేపు పోయి చూసుకొచ్చుకుంటా. పో బిడ్డ, పోయి చూసుకొచ్చుకో. ఎన్ని రోజులు మట్టిగా తిరుగుతావురా ఇట్లా? ఏం పోయేస్తావో ఏమో, జల్దీ ఆ నౌకరేందా చూసుకో. అడ్డమైన వాళ్ళ సూటిపాటు మాటలు వినలేక సత్తాన్నా. నాకు తెలియదా, నువ్వు చెప్పాలనా నౌకరు చూసుకోవాలని? ఎవరే సూటిపట్టు మాటలు అంటే వాళ్ళు? ఇంకెవరు, మీ వదిననే. నేను కనబడ్డ ప్రతిసారి ఏదో ఒకటి అంటాంది. ఇగో మీ అమ్మను కూడా తిట్టి తిట్టి అది చేస్తేనే ఇగో వచ్చి ఈడ కూర్చొని ఎడతాంది. ఏమో బాగానే కోపానికి వస్తున్నావు, ఈ కోపం ఏదో నీ వదిన మీద చూపెట్టుకోపో. అమ్మా అవునా, వదిన ఏమన్నదే? ఏదో అన్నది లే బిడ్డ, దాని పాపాన్ని అదే పోతుంది. అట్లనే అనుకుంటున్నానే అమ్మా. నాకు చిన్నప్పటి నుంచి నాన్న ఎట్లుంటుందో తెలియదు, అన్నీ నాకు అన్నయ్య ఇచ్చిండు. నేను ఏది అడిగినా నాకు కాదనకుండా ఇచ్చిండే. సంవత్సరం నుంచి పని లేకుండా ఉంటే అన్ని అన్ననే చూసుకుంటుండు. వదిన అంటే తల్లితో సమానం అనుకుంటున్నా అమ్మా. వేరేటోళ్ళు అయితే వేరే లెక్క ఉంటేనే. 10 పైసల పని లేదు గాని ఈ పౌరుషానికి అయితే ఏం తక్కువ లేదు. అయితమే గాని చిన్నదాని ఫీజు కట్టినవా లేదా? కట్టాలని నాకు తెలియదా? ఫస్ట్ అయితే ఇంట్లో పోయి అన్నం అయిపో. అమ్మ అన్నం తిందు, అమ్మ కూడా ఇప్పుడు వద్దురా, నువ్వు తినిపో, నేను జర ఆయనక తింటా. ఏ పాయ అమ్మ తింది, వినబడతలే చెప్తే లో. బాగా మాట్లాడుతుంది, లే అన్నం తిందులే. రాదా? ఏంది? నేను వచ్చింది కూడా కనబడుతుంది అరా నీకు? ఏం చేయమంటావు? ఆరతి పట్టమంటావా? పోయి కొన్ని నీళ్ళు తీసుకురాపో. సెల్లు 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 మొగడు డ్యూటీకి పోయి వస్తే కనీసం ఛాయ్ పెట్టిద్దాం నీళ్ళు ఇద్దామని లేదు. అగో చేతికిస్తే ఏమైంది? నీ చేతులకు ఏమైంది? తాగు. అమ్మా అమ్మా, మా అమ్మ ఎడిపోయిందే? వాళ్ళ ఇంటికి పోయింది. అగో పిసగిట లేసిందా? వాళ్ళ ఇల్లు ఏంది, మన ఇల్లు ఏంది? అయిన దానికి కాని దానికి ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటుంటావు. సరే కానీ పోయి మా తమ్ముని తీసుకురాపో. ఎప్పుడు తమ్ముడు అమ్మనేనా? పెళ్ళాం పిల్లలు యాదికి రారా నీకు? వాళ్ళని చూడకుండా నీకు నిద్ర పట్టదా? ఏమన్నా నీ తమ్ముడికైనా ఏమన్నా పని ఆ పాట? ఇంట్లోనే ఖాళీగానే కూర్చుంటాడు కదా. నీ తమ్ముడు నువ్వు పిలుచుకొచ్చుకోపోన్నాడు. నీ నోట్లో నోరు పెట్టడు తప్పే, నేనే పోయి పిలుచుకొచ్చుకుంటుంది. ఆ పని చెయ్యి, నా నోట్లో నోరు పెట్టుడు ఎందుకు మరే? అరే సీను, ఏ సీను అన్నా ఇట్లా ఒకసారి. వస్తానా అన్నా,
రారా తమ్మి కోకో అన్న తిన్నావారా? తిన్నా అన్న, నువ్వు తిన్నావా? నేను ఇప్పుడే వచ్చిండ్రా. సరే కానీ పెద్దోని ఫీజు కట్టినరా, అట్నే చిన్నదానికి కూడా ఫీజు కట్టినా. మళ్ళీ నువ్వు కట్టకు, ఏం బాధపడకు. సరే అన్న. అరే మా ఫ్రెండ్ ఒకడు బిజినెస్ స్టార్ట్ చేస్తానురా, నేను పైసలు పెడతా, నువ్వు పార్ట్నర్షిప్ కలవాలా. ఎందుకన్నా, నేను భూపాలపల్లిలో ఫైనాన్స్ కంపెనీలో జాబ్ చూసుకున్నా అన్న. అరే ఎన్ని రోజులు ప్రైవేట్ కంపెనీలో పని చేస్తావురా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడరా, నేను పైసలు పెడతా కదా, బిజినెస్ చేసుకో, మన పార్ట్నర్షిప్ ఉండు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుందమ్మా. సరే అన్న. సరేనా? హ్యాపీగా ఉండు. ఏయ్ అసలు నాకు తెలియక అడుగుతా, ఏం చేద్దాం అనుకుంటున్నావు నన్ను నా పిల్లల్ని? ఏమైంది? ఏంటిదేం కావాలి? ఉన్నదంతా వాళ్ళకి దుబ్బుక పెడతావా? నీ మరదలకి, పొల్లకు, నీ తమ్ముడికి. ఇప్పుడు నీకు నీ కొడుకు ఏం తక్కువ చేసిండే? మంచిగా చూసుకుంటాడు కదా. మంచిగా చూసుకుంటాను, నువ్వు చూస్తే వలిగిపోతాంది. ఏం మంచిగా ఏం చూసుకుంటున్నావు చెప్పు? దాని ఫీజు కడతావు, పొల్లకు బట్టలు కొంటావు, మరదలకి నీకు ఏమైనా లింక్ ఉన్నదా? ఏయ్ ఏం మాట్లాడతాను? అమ్మ సర్ఫ్ సడతావు, అడ్డా తిరుగుతావు. కొట్టు కొట్టు. అమ్మ అటకా చేస్తావు. నన్ను కొడతావా? నేను ఏం చేస్తా చెప్పు? ఉన్నదే కదా నేను అడిగింది. నన్ను కొడతావు అమ్ముంటి కొడుక. ఏం పుట్టింది? అదే మన మందు పెట్టిందా? తాగు, నేను ఇట్లా కాదు, టౌన్ లో పట్టి తాగు. తొండ జరగొడతారు చూడు, రోకల్ బట్టలు ఎక్కితారు. ఏమనుకుంటారు? బయట ఇజ్జత్ తెలవాలి, మీ ఇజ్జత్ ఎంత బయట తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది. నీ అమ్మ గట్లనే ఆడితోటి ఏడితోటి. ఇప్పుడు నీకు నీ అమ్మ సార్ పడ్డదా? నిన్ను బాగా నక్కలు చేస్తాను. అమ్మ ఇప్పుడు నువ్వు వాళ్ళ మాటలు పట్టుకుని నా మీద చేస్తావు కదా, నువ్వు వాళ్ళంతా కమ్మగా ఇట్లా నేనే చేయలేనా? ఆగు నీ సంగతి. నువ్వు అదే బాగా లేడుతుంది, గొడవ అవుతున్నట్టుంది బా. అవును బావా, ఊకున్న కొద్ది బాగా రెచ్చిపోతాంది. ఇవాళ ఎటో ఒకది ఎక్కువ తేల్చుకుందాం. పోతీ బిడ్డ, అది మనం పోతే ఇంకింత లొల్లి ఎత్తది, అది గయ్యాలది. ఒర్రి అదే ఊకుంటది. ఏమద్దు పోవుడద్దేమద్దు. నమస్తే సత్తనా. నమస్తేరా రాజు. అంత మంచిగా మంచిగా లేనురా. గట్లంటానేంది? ఇక్కడ కూర్చొని గింత మంచిగా పాటలు ఏంటా అంటే మంచిగా ఉన్నావా అంటానవేందిరా? అయ్యో మాట వరుస కంటే గంత కోపానికి వస్తానేంది? సరే మాకు అడిగినట్టే ఉన్నాయి, కూర్చో. అయ్యో అన్నా, అవురా, ముడి కింద 30 ఏళ్ళు పెట్టుకున్నావు, రోడ్ల పండు తిరుక్కుంటా బాగైనా అందరిని అడుగుడే గానీ అన్న పెళ్లి చేసుకున్నదా లేదా? నీ అవ్వ ఏం పెళ్లి పాడగా పెళ్లి చేసుకోవాలంటేనే భయం అవుతుంది నాకు సత్తనా. పెళ్లి అంటే భయపడతానవేంద్రు? వామ్మో ఏం పెళ్ళి అన్ను, గా బాణాలు ఇంట్లో లొల్లి చూడిపో, రోజు లొల్లే. పెళ్ళి అంటే భయం అవుతుంది, పెళ్ళం అంటే భయం అవుతుంది. ఆ పెళ్ళదు పెళ్ళమద్దు. సరేగా బాన్గాడు అంటే అమ్మాయికుర్రా, వాడు పెళ్ళాన్ని ముందుగానే నెత్తికెక్కించుకున్నాడు. అందరికి అట్లే ఉంటారా? అందరు పెళ్లిళ్ళు చేసుకుంటలేరా? సంతోషంగా ఉంటలేరా? నాకెందుకన్నా పెళ్ళి, అటు ఇటు పోయి కాలం గడుపుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయిపోతుంది. గడుపుకుంటుంది కానీ ఆ బాన్గాని పెళ్ళాన్ని ఎవడన్నా మనిషి అంటారా? అసలు గయ్యాలు కానీ భూమి మీదనే చూడలేరు నేను అసలు. ఆ పెళ్లి ముచ్చట పక్క పెట్టి కానీ రాత్రి నాకు కళ వచ్చిందే సత్తన్న. ఏం కళ వచ్చిందిరో? పీడకళ వచ్చిందా? పీడకల కాదే, పాడకల వచ్చింది. పాడకళ ఏందిరో? బతుకుండగానే నన్ను ఎత్తుకొని పోయినట్టు పాడ మీద తీసుకొని పోయినట్టు వచ్చిందే. బతుకుండగానే పాడమే తీసుకుపోయి లారా, నాకేదో తేడా కొడతాందిరు. కుంపదీసి నేను నిజంగానే పోతున్నా సత్తన్న. ఇప్పుడు ఏం చేద్దామే? శాంతి పూజ చేయాలరా. అనా అంటే ఇప్పుడు శాంతి ఇంటివే పూజ చేయాలానే. ఏం మజాక్ చేస్తాను అవురా? దగ్గర పడ్డాయి, రోజులు దగ్గర పడ్డాయి నీకు. అన్నా దండం పెడితేనే ఏం చేయాలో చెప్పేసారా నువ్వే. ఏం చేయాలో నేను చెప్తా కానీ కొంచెం ఖర్చు అవుతుందిరా, మరి పెట్టుకుంటావా? అన్నా ఎంతైనా మంచిదే, పెట్టుకుంటానే. సరే ఖర్చు పెట్టుకుంటా అంటే నేను చెప్తా అన్నా. తోటరా. బాయ్. రాదా
రాధా రాధా తలుపు తీయవే రాధా ఈ మొండకుడు వచ్చి తలుపు తీయే. ఎవరు నువ్వు? నేను ఎవరో తెలియదు, నా ఇంట్లో ఉంటాను అనే. తెలియదు నాకు. తలుపు తీయే, నీ దండం పెడతా, చలి పెడతా అండి. సావాడా చలి పెడితే, లేకపోతే పో నీ మరదల్ని ముడుచుకొని వండుపో. చలి పెడతాందట ఇంక, చలి ఎక్కలేని చలి పెడతాది వీడికి కొంపకు రాగానే. అరే చలి పెడతాను తీయే బయట. ఇగో నన్ను నొర్రియకు, నువ్వు నడు, నేను తలిపేది ఇయ్య. నువ్వు కొట్టుకొని సావాలాడ. నువ్వు ఏం మాట్లాడతావు, నీకు అర్థమైతా నానే. అర్థమైతాంది, ఇప్పుడిప్పుడే అన్ని అర్థమైతాన్నాయి నాకు. ఏం అర్థం కావాలా ఇంకా? చాలదా అర్థమైన కాడికి? అర్థం కావాలట ఇంకేం చూపిస్తాడో సుక్కలు చూపించిన కాడికి చాలదా? అమ్మా గింత గోస ఉంచుకుంటావు నువ్వు. నల్లోడు ఏం మెరగలట్టు రెండెండు సంసారాలు కావన్నట్టు వీడికి. ఉన్నదానికి గతి లేదు కానీ దానికి మాత్రం అన్ని పెడతాడు. దాన్నే వేసుకోకపోయినావు మరి నన్నెందుకు వేసుకున్నట్టు? నా బతికెందుకు నాశనం చేసినట్టుడా? అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థం ఏం మాట్లాడాలి? అన్ని తెలిసే మాట్లాడతానా? నువ్వు నడు. ఇగో నాకు పిసలెత్తుంది చెప్తానా, నేనే వచ్చి మన తలుపులు పడగొడితే అంత చెప్తానా. నువ్వు నడు. నడతావా లేదా? నిజంగా నీకు పిచ్చి లేసినట్టుంది కానీ. పిచ్చి లేస్తే ఎట్లుంటది తెలుసా? నీ అవ్వనే నీ తమ్ముని నిన్ను అందరి సావదొప్పుతా. నువ్వు లేవు, తలుపులు కొట్టకు చెప్తానా. కుంప ఇప్పుడు యాదకొచ్చిందా? ఉన్నదంతా వాళ్ళకే అన్ని కొంటావు, వాళ్ళకే అన్ని పెడతావు. పిల్లని తెలియదు, కొడుకు తెలియదు. నిద్ర కూడా పడతలేదు వాళ్ళు చేయబట్టి. నాకు పేరుకే మొగడు, నా మొగడుతో సంసారం చేయని వాళ్ళు. నా కొడుక్కి కూడా అయ్యను ఉంచరాళ్ళు. పో ఆ ఇంట్లోనే వాడు ఏడుపో. నీ అమ్మ నేను వచ్చినట్టు చంపుతా నిన్ను. రా రా, నన్ను నువ్వు చంపుతావా? నిన్ను నేను చంపుతా వెళ్తానే. వాడుకోవు, నన్ను చంపుతావురా నువ్వు. పో వాళ్ళని సావదొప్ప పో. మొగోని అయితే అలక కుదరికి నేను నీ తమ్ముడు నువ్వు కలిసి నాటకాలు ఆడతాను. రారా, మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారా? రాడ్రీ సావదొప్పుర్రీ మిమ్మల్ని. ఇగో పో నువ్వు, అస్సలే రావద్దు. తలుపులు తీసుడు కాదు, నేను ఇంట్లోకి అసలే రానియ్యా. ఆడికేమో ఆడనే నేను ఆడనే పట్టు. పో ఈ కొంపత దానికే రాసి పో. శంకరా దేవుడా, ఏం కర్మరా ఇది. అలా నాశనం చెయ్య. అదేమో మొగడితోటి ఎత్తది, బావతోటి ఎత్తది సంసారం. నాశనం అయిపోను, ఇంతకింత అనుభవిస్తుంది. నా ఉసురు తొలగిపోతుంది. అది మీ అవ్వ కన్నా సిగ్గు మానం లేదు. నా మొగుడు పోతే చూసుకున్నా కన్న కొడుకు లేక గిరే నా కన్న కొడుకుని ఇట్లైనా ఉసురు కలిపేది. అన్నే చాలు అంటుందా? ఆడికన్నా సిగ్గు మానం లేదు నీ తమ్మునికి. ఆ వాడికి పని చేయాలని శాత కాదు. పెళ్ళానికి పెట్టుకోసాడు అన్నా, దా పెట్టు అన్నా. అన్న ఒక్కడు ఎలకగా దొరికిండు. అన్నకు పెళ్ళం పిల్లలు లేరు. ఆడిబిడ్డనే మంచిగా ఉండాలి, ఆడిపిల్లనే మంచిగా ఉండాలి. వాళ్ళు చత్తలేరు, మమ్మల్ని చంపుతున్నారు. రోజు తిందామంటే తిండి పోతలేరు, నిద్ర పోనిత్తలేరు. నీ కొడుకు ఫీజు కట్టినావురా? రోజు పోరని కొంపకు పట్టిస్తారు. దానికేమో పోరికి కడతావు ఫీజు. ఆడిపోరి మగ పోరాడైతే కట్టవా? బట్ట తిరుగుమంటావు. మగ పోరాడైతే పోరాడు, నువ్వు సావు. లేకపోతే నేనే చూడు నరుకుతా. ఏమనుకుంటానవు? మా బతుకు ఓ ఇదట ఇంకో ఏషకంత అవ్వ తల్లి. నీతులు మాట్లాడతా సంసారి లెక్క. నా కొడుకుని ఇట్లా చూసుకున్నా మొగలు లేకపోయినా అనుకుంటా. ఎందుకు గడికొచ్చింది? అది ఆడిది కాదు. ఓ ముండ కొడుక, అడ్డంగా ఉన్నావు. రాత్రి అంతా దాంట్లో వండి అనుమానం రాకుండా ఏడొచ్చి పడ్డావా? లేవు, నేను దానికి పొమ్మన్నా కదా. లే, దున్నపోతాడు అడ్డంగా పన్నాడు. నొప్పులు ఎత్తన్నాయా? లేవత్తలేదా? దండం పెడతానే పోవే. నాకు ఎందుకు దండం? పోనాడు. రాత్రి అంతా సల్ల పడుకున్నానే. దండం పెడతా పోనీ, ఇంట్లో పోనీ అని దండం పెడతా. ఇల్లెక్కడిది నీకు?
ఇల్లు ఎక్కడిది తేలాలా? ఇది ఎవరిదో ఇల్లు తేలాలా? దాందా నాదా ఎవరిది? దండం పెడతానే పోనీ రాత్రి అంతా నిద్ర పో, లేదు. పెట్టుకో అటు పెట్టుకో దండం. నిన్ను ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. దండం పెడతానే. నీ తమ్ముడు చేయిపో, నీ అవ్వ చేయిపో, నీ మద్దలు చేయిపో. ఏం చేస్తావు? ఎగబడతానేమోనంటే కొడతాను. మా మీకు చేతులు ఎత్తాయి, పెట్టాలందుకు మాత్రం రాదు. నీకు రాత్రి చెప్పినా కదా, నా కళ్ళ కనిపించకని చెప్పినా. మళ్ళెందుకు ఇడవన్ను? దండం పెడతలే. ఏంది? నాకు ఏదో ఒకటి ఏంది? నావేం చేసింది? పో, నీ అవ్వడున్నది పో. నీ అవ్వ నా అవ్వనే అంటది, నువ్వు నా అవ్వనే అంటావు. నవ్వేం చేసింది? కట్నం ఇయ్యలే? ఇయ్యలే? అందరి లెక్కనే లగ్గం చేసి ఇచ్చింది కదా నా అవ్వ. నా అవ్వని పట్టుకొని ఎడతారు. ఏంది? నన్ను బుదిరికిచ్చుడద్దు. నన్ను బుదిరికిచ్చే ఉన్నదంతా ఆడబెడతావు. ఎటు పోయేది నువ్వు? చెప్పు, ఎటు పోతావు? ఏం చేస్తావు ఇళ్ళకి వచ్చి? నువ్వండు. నీ తమ్ముడు కూడా తినుకుంటా అంటాడు కదా. నువ్వండు. ఎవరు చేస్తాడో చూస్తా, మరి ఎవరు చేసి ఖర్చు పెడతాడో చూస్తా. నీ తమ్ముడు ఇంట్లో వంటాడు, ఆడ పిల్లలతో మంచిగా ఉంటాడు. నువ్వేమో బయట చేసుకున్నా ఉన్నదంతా వాళ్ళకి దొబ్బక పెడతావు. నువ్వు ఏం చేసుడు కాదు, ఏం చేసుడు వాళ్ళకి పెట్టుడు అనేదే పెంచాయి. నువ్వు కట్టం చేసింది అంతా ఎవరి కోసం చేస్తావు? ఎవరి కోసం చేస్తావు? నీ ఇష్టం, నీ మాట ఇంటలే. నన్ను ఇంట్లో పోనీ లే. నేను పోనీ. ఎటు పోతావు? మాలతి, మాలతి, అయ్యో బిడ్డ, ఇంకా జ్వరం తగ్గలేదా? అవునత్తమ్మ, తగ్గుతలేదు. అయ్యో బిడ్డ, నిన్నటి నుంచి జ్వరం తగ్గుతలేదు ఏం లేక. అయ్యో వీనికన్నా ఫోన్ చేస్తానే, మరి ఎటు పోయిండో ఏమో. హాస్పిటల్ అన్న పోదాము. ఫోన్ ఎడబెట్టి. బిడ్డ నిన్నటి నుంచి వస్తుంది జ్వరం. అయ్యో ఈ ఫోన్ కలుతలేదు మన లేక. వీడెటు వాయనో ఏమో, పోరుకొకటే జ్వరం. ఫోన్ కలుతలేదు. నువ్వు వండే బాగున్నాడేమో చూస్తా, హాస్పిటల్ కన్నా పోదాము. వాని ఫోన్ కలుతలేదు ఏం లేక. సరే బిడ్డ, నేను బాగున్నాడేమో చూసత్తా. సరే అత్తమ్మ. ఏడన్నా ఉన్నాడో ఎటన్నా పోయిండో. బాను, అరే బాను, అమ్మా ఉన్నవారా? దానికి మరదలకు జ్వరం వచ్చిందిరా, బాగా వణుకుతుంది. నిన్నటి నుంచి జ్వరం తక్కువ అయితలేదు. జరగా హాస్పిటల్ తీసుకుపోదాం పారా. అయ్యో తమ్ముడు లేడా అమ్మా? లేడురా, అవన్ ఫోన్ చేస్తే కలుతలేదు. నాకు ఆఫీస్కి టైం అవుతుంది అమ్మా. అబ్బాయి వెనక సిరు పోదు పారా, అది వణుకుతుందిరా, జ్వరం వచ్చింది బాగా. మా సార్ తిడతాడే, నువ్వు తీసుకుపోరా. అబ్బాయి ఎట్లరా, జ్వరం పానానికంటే ఎక్కువ నారా. హాస్పిటల్కి పోయినాక పోదు పా, నీ డ్యూటీ చల్లగా ఉండన్నాడు. పోదాం దగ్గరరా, నడు. నల్ల మొక్క పొడి ఎడికి వేయడు మళ్ళా. అంటే బయట పడాలా, కొంపలు ఉంటేనే బుద్ధి కాదు. ఎందుకుంటే బుద్ధి అవుతుంది? లోపలనే ఉన్నట్టున్నాడు కానీ అగో చూడు, బయటకే వెళ్తలేడు. ఏం చేస్తానా లోపల? పిలిచే వినబడతలేదా? వాడు లేడే, మాలతికి జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకుపోయిండు. అవ్వో ఏంది? నా మొగుడు దవాఖానకు తీసుకుపోయిండా? చెత్తడు సఫర్యాలు చేయదందుకే ఉన్నాడాయే. దాని మొగుడికి ఏం పుట్టింది? రోగం పుట్టిందా? నా మొగుడి దోళ్ళు నువ్వే దగ్గరుండి కథలు నడిపిస్తుంది అంతా నువ్వే. అవ్వా, నా మొగుడు దొరికిందా? ఏం మాట్లాడుతానవే నోరు వారేసుకొని? జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకుపోవడం తప్పాయే? ఏం గయ్య ఓడతానా? గయ్యాలి దాని లెక్క కనబడతలేవా? నేనే కొడుతున్నా అంటే పానం బంగా చూస్తావు కానీ హాస్పిటల్ తీసుకపోతే పానము మా పాడాలు పోతాన్నాయి. రేపు నన్ను తీసుకపోతే గవ్వేనా ఏ మాటలు అంట మారేసుకొని? నీకు లేదా నోరు? ఇప్పుడు అంటలేవా? నీ లెక్క ఏమంటలేను. అవ్వా, చిన్న కోడలు అంటే అంత ప్రేమ కొడుచుకొస్తుందా? ఇంత కొజ్జతనం వేసుకుంటాను. ఎవరికి కొంచెం నా మొగన్ ఎందుకు తల్లావు? నువ్వు తోలితే తప్పేముంది? మంచిగానే ఉన్నావు కదా, నువ్వు పట్టుకపోవచ్చు కదా దౌకాళ్ళకి. ఎందుకే ఇంతగానో గయ్యాలి తనము? మీరు చెయ్యబట్టే నేను ఇట్లా తయారైనా. దరిద్రం దాని మీరే నాకు దాపించిన దరిద్రం. ముగ్గురు. నీ చిన్న కొడుకు మంచిగానే ఉంటాడు, నువ్వు మంచిగానే ఉంటావు. వానికి ఫోన్ చేస్తే కలవలేదే, నేనే తీసుకుపోవాలి. మొగడి ఫోన్ కలవది, నా మొగడి ఫోనే కలుతుంది నీ కోడలికి.
ఎందుకు చి, 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 వస్తది? చి, చి, నీ నోట్లే నోరు పెట్టుడు తప్పు. పెట్టకు మరి. కంప ఎందుకు పంపినావు? ఇప్పుడు నువ్వు పంపుతానే కదా నేను ఒర్రేని. ఎందుకు పంపినావు మరి? నోట్ల నోరు పెట్టిన కంపెనట. ఏమైతుంది ఇప్పుడు? పెట్టేది మీరు, మళ్ళీ ఒరితే ఒరుతుంది అనేది మీరే. నీ అసంటిది ఉండాలి. ఆ మీ అసంటోళ్ళు కూడా ఉండాలి. కనబడతలే నా బతుకు మొత్తం నాశనం చేస్తాడు. ఎక్కడికి దాపరమైనవో నువ్వే పట్టుకొని వచ్చినావు కదా మరి. నువ్వే పట్టుకొని వచ్చినావు కదా. నువ్వు పట్టుకొని వస్తే నేను రాకపోవు. ఇట్లా చేస్తామని ఎరకలేదే. మీరు ఇట్లా చేస్తారని నాకు కూడా ఎరకలేదు. ఎరుకుంటే నేను చేసుకోకపోవు. అబ్బో మంచోడు పనిమంతుడు అనుకుంటా కట్టుకొని వచ్చినావు. నేను సాధినా ఇట్లా అట్లా అనుకుంటా. ఏమంటాడే నా కొడుకు? నన్ను ఏమంటలేడు. మిమ్మల్ని కుసోబెట్టి అవి తోలినావు కదా దౌకాళ్ళకు. అన్ని రోగాలు నొప్పులు అన్ని చేసుకొస్తాడు. మాకేం చేసుకొస్తాడు? మాకేం పెడతాడు? ఛీ, నీతో పెట్టుకుంటే నా తలకాయ నాశనం అవుతుంది. అంటే నాకు తెలియకుండా మర్దలు ఎక్కించకపోతుండంటే రాని ఉంటది. దౌకాళ్ళకి తీసుకుపోయేటట్టు ఓ ముచ్చటన్న చెప్పచ్చు కదా. ఓ పెళ్ళంకు చెప్పాలన్న బుద్ధి నాది ఈయనకి. ఇంకెంతసేపు తిరగబోతారో ఇల్లు. దౌకాళ్ళకి వేయరో ఇంకెటన్నా వేయరో రానే ఉంటది. చేసే నల్లి కుట్లేసాలన్నీ చేస్తూనే ఉంటాడు. మళ్ళీ నేనేం చేస్తలేనే, నేనేం చేసిందే. ఇజ్జత్ మానం పోతుందే ఒరితే అంటాడు. ఇప్పుడు తెలుస్తుంది ఆగు ఇజ్జత్ మానం ఏందో. రాని కొడుకు ఏడుకోతానమే ఏడుకోతాను చెప్పు. నా మొగలు ఏడు తీసుకపోయినావు నువ్వు చెప్పే. జ్వరం వచ్చిందా నీకు? నీ మోడికి ఏమైంది? రోగం పుట్టిందా? నువ్వు బాగు దానికంటే నీకేమైతుంది? మధ్యలో కట్టాను నువ్వు. ఏంది నోరు ఎగసుకొని మాట్లాడుతున్నావు? జ్వరం వచ్చిందని గిట్లనే కొట్టుడు? జ్వరం వస్తుంది ఏమొస్తుంది? నా మొగలు ఎందుకు తీసుకుపోయింది? నీకు రోగమా? దగ్గర నువ్వు కొట్టుడు కొట్టుడు కాదు నరుకుతా చెప్తాను. నువ్వు మధ్యలో వచ్చిన నిన్ను కూడా దంతా. ఏంటండి నా మొగని నన్ను ఏం చేద్దాం అనుకుంటారా? పాపుదాం అనుకుంటారా? కొడుకు కొడుకు నువ్వు అన్నావు పెంచినావు నువ్వు. అది కాదే నేను చెప్పేది టైం కు సీన్ గారు లేడే అందుకే తీసుకుపోయింది. నువ్వే ఉంటావా? అన్నిటికీ నువ్వే ఉంటావా? మరి మాట చెప్పపోయినావు నాకు. అని చెప్పే టైం లేదు. జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకోపోరా అని. టైం లేదా? 102 ఉంది జ్వరం దానికి. చూసినావా? దానికి ఎందుకు చూసినావా? 102 ఉన్నాయి 103 లెక్కలెత్తాను నువ్వు. ఎంత ఉంటా నీకేంది? మరదలంటే బిడ్డతో సమానమే. ఎందుకు అట్లా అనుమానం పడతానమే నువ్వు? బిడ్డతోడు సమానమా? మరి మేము పెళ్ళామంటే ఏంది మరి? పరాయోళ్ళమా? మమ్మల్ని పట్టించుకున్నావా ఏనాడన్నా గానీ? ఎప్పుడు అవ్వా అవ్వా మరదలు తమ్ముడే. పేరుకేమో బిడ్డ లెక్క. చేసే కథలన్నీ ఏంది? చేసే కథలన్నీ ఏంటి చెప్పు నువ్వు. బాగా తమతో బజార్లో గుంజుతున్నాడు. ఏదో ఒకటి తేలాలే చెప్తానా నీకు పచ్చకమిలనువే పచ్చకమిలను ఊరంతా పచ్చకర పడతాది. నీకేం కనబడతా? తెల్ల కనబడతా. చూడు వాటలంతా చూస్తాను నా ఆలని అడుగుదాం నువ్వు. పెళ్ళంకి చేస్తావా మరదలకి చేస్తావా? ఊకున్నా కొద్ది బాగా ఇజ్జత్ పోతాంది. ఇంట్లో నల్లిగా చేసే వేషాలని ఎవరు కనబడతలేవు. నడు బజార్లకు పోదాంపా. నలుగురు వెళ్ళు. నీ జీవితానికి ఏమైంది? మంచిగా మరదలు ఉండే తమ్ముడు ఉండే అవ్వుండే. నా జీవితం నువ్వు బాగు ఎటు తీసుకోపోతావు? మళ్ళా నడు నడంటాను. దాని మొగని తీసుకోపో. అంటే నా మొగని తీసుకోపోతావేంది? ఈయనని నువ్వు వేసే కథలు కూడా వాడకట్టుకంత తెలవాలి. ఇజ్జతున్నా అది మీకు ఇంక ఇజ్జతున్నా అదే కన్నా ఎత్తుగా కొజ్జదాన్ని. ఎవరే కొజ్జోళ్ళు? ఒర్రుడు కదా అగ చూడు దాని పక్కకే ఉన్నాడు అటే చూస్తాడు. అరే ఆపరా మీ లోల్లి. ఏం లోల్లినా ఎప్పటికి వాడ మీద మీరే ఉన్నారా? పెళ్ళ మోలు ఇంకెవరన్నా ఉన్నారా? తెల్లారు లేతే పొద్దు ఊకితే ఏం లోల్లి రాయలేదు. మేము ఉండు అప్పుడు ఈ వాడ మీదకి వెళ్ళి చూసినావా? నువ్వు చేయబట్టి అర్థమైన మాటలు పడవచ్చు. చెప్పు ఉన్నదంతా చెప్పు. రోజుకు రోజు రాత్రి కూడా అదే లోల్లి. ఎవరా మీరు చేయబట్టి? నేను చేసే లోళ్ళే కనబడతా. మీరు చేసే కథలు చెప్పురు. మరి వాళ్ళు చెప్తారా నాకు? నీకు చెప్తారా?
నన్ను బదనాం చేస్తామనుకో మంచిగా ఉండదు చెప్తానా. ఈ లొల్లి సల్లగుండా అరే తలకాయ నొత్తాంది వాడ మీద వీళ్ళు రూమ్ కాల్ చేసి పొమ్మనికి వచ్చి అడుగున్నా మరి వాడ ఎందుకు మీద లొల్లి అవుతుందో? అడుగుర్రి. ఈ నల్లికుట్లను అడిగేటోళ్ళు లేక ఇట్లా తయారైతున్నారు, నా నోరు బయట పెడుతున్నారు. అసలు ఎప్పుడు ఏందో సంగతి వాళ్ళే చెప్తారు పెద్ద మనుషులు. ఏ ఆగమ్మా నీ లొల్లే బాగా అవుతుంది వాడ మీద రోజు కదా లొల్లి వెల మాట్లాడు రాదు ఇట్లా పోయి మెల్లగా ఎట్లా మాట్లాడుకోవాలి. మాట్లాడతారా? నా బతుకని ఏం చేస్తారు వీళ్ళు? ఇంట్లో పోయి మాట్లాడుకో లేవు లొల్లి ఇది. ఇంట్లోనే మాట్లాడుతున్నా మరి వీళ్ళు అన్ని బజాట్లు ఎత్తున్నారు, మరి ఏం చేయాలో చెప్పు. వాడంతా వీడు దద్దరిల్లా, పెళ్ళాం దద్దరిల్లా. ఉండగా మరదలు వేసుకొని తిరుగుతాడు, ఓ ముచ్చట చెప్పడా పెళ్ళంకి? అడుగుర్రి మరి ఎందుకు తీసుకుపోతాడో ఏం చేస్తాడో, ఒక్క ముచ్చట కూడా చెప్పండి నాకు. అరే ఏంద్రా బా నువ్వు ఈ లొల్లి ఏంద్రా ఈ వాడ మీద జర కంట్రోల్లో పెట్టుకో రాదురా నీ పెళ్ళాన్ని. ఏందమ్మా ఏదన్నా ఉంటే ఇంత కూర్చొని మాట్లాడుకోవడానికి బజార్ ఎక్కడైంది? ఏందమ్మా ఈ లొల్లి ఊరికే ఉండడం ఉండు లేకపోతే ఈ రోజులు పెట్టేటట్టు ఎల్లురు చేయబట్టి మా తలకాయ నొత్తాను రోజు. బావా ఏమైంది ఏం చెప్పాలి బావా, జ్వరం వచ్చి మంచాన వండుకొని ఉంటే బావ చూడలేక నన్ను దవాఖాన తీసుకుపోయిండు. దానికే బావకు నాకు అంట కడుతుంది బావా. అట్టగనే అంట కడుతున్నా. మరి పోయే ముందు ఓ ముచ్చట చెప్పరా నాకు? మరి పెళ్ళాంకి చెప్పు లేదా బావా? మరి నువ్వన్నా చెప్పవా? ఇట్లా పోతా అని చెప్పవా? ఏం మాట్లాడుతున్నావు వదిన నువ్వు? ఏం మాట్లాడేందా? నీకేం తెలుసు జరిగేదంతా? ఫోన్ ఇదిగో పట్టుకుని అక్క. పోతే ఆ? నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే మంచిగా ఉండదు. నీ బండారం అంతా బయట పెడితే గురేసుకొని వస్తావు. మీరందరు కలిసి నన్నే అంటున్నారు కదా? మిమ్మల్ని ఒక్కొక్కరిని ఆగురి, ఏం చేస్తానో చూపిస్తా. అందరు కలిసి వదినే,